వందనాలు. మా పక్షమున ఉండి యుద్ధము చేయడానికి వందనాలు. మా పక్షమున ఉండి అపవాదిని జయించగలిగిన దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. రోగముల నుండి, బాధల నుండి, శోధల నుండి, ఇబ్బందుల నుండి, కష్టముల నుండి మమ్మల్ని తప్పిస్తూ ఉన్న దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని స్తుతులు, హల్లెలూయా. నీకే వందనాలు, దయానికే స్తుతులు, 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 స్తుతులు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము రాజులు మనలను అనగృహినా, బాధలు మనలను కృంగదీసినా, రాజులు
పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా రాజులు మాకు శూరులు ఎవరు లేరు ప్రభా ఈ లోకంలో. మా పక్షమున ఉన్నది నువ్వే, మా దేవుడు నువ్వే, మా బలవంతుడు నువ్వే, మా యొక్క విశ్వాసులకు కర్తవు నువ్వే. అయ్యా యోదాస్ గోత్రము సింహము గర్జనగా ఉన్న దేవుడు నువ్వే తండ్రి. నీకు వందనాలు. అయ్యా మాలో ఉన్న భయములన్నిట్లో నుండి మమ్మల్ని విడిపించేవాడవు నువ్వు. అయ్యా నేను ఆరాధించుకోవడానికి అయ్యా ఇంటి ఆరాధన మీరు మాకు ఇచ్చారు. ఇంటి విశ్వాసములకు కర్తగా ప్రభు మీరు మా గుండె నడిపిస్తూ మా అండగా మా కొండగా ఉన్నందుకు నీకే వందనాలు. అయ్యా నీకే స్తుతులు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ స్థితులకు యోగ్యుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఎన్ని నాయన అయ్యా ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా అయ్యా మీరు మాకు తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడల బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, ఆయన స్తోత్రాలు. నేను ఆరాధించి ఉంటుండగా అయ్యా వారి యొక్క నాయన ఇదిగో నాయన ప్రతి వారి మీద నీ ఆత్మను మీరు కృపరించి ఆయన అయ్యా వారి దేవులో అయ్యా యెహోవా యేసయ్య మాకు అండగా ఉన్నాడు అని ముందుకు నడవడానికి వారికి ధైర్యమును నిద్రమైన మనసును దయచేయండి, సహాయం చేయండి ప్రభా. ఈ ఆరాధన అంతటి మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుండి చూడమా ఈరోజు 25వ తారీఖు సండే 25వ తారీఖు ఇది లాస్ట్ పునరుద్ధాన దినం. దేవుడు మనకు ఏర్పాటు చేసిన యోహాను రాసిన శుభవార్త 2వ అధ్యాయము 12 నుండి 22 వరకు ఉన్న వాక్య భాగాన్ని మధ్యలో ఉన్న సన్ని చదువుతాడు. 2వ వాక్య భాగముగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7వ చరణం వరకు ఉన్న వాక్య భాగాన్ని మధ్యలో ఉన్న నాని చదువుతాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7 వరకు. యోహాను 2 యోహాను సువార్త 2వ అధ్యాయం 12. అటు తర్వాత ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిశువులను బెత్లెహేమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండేది. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో 7 గొర్రెలను పౌరములను అమ్మవారును రూపలను మార్చువారును కూర్చుండుట చూచి వారితో కొరడాలు వేసి గొర్రెలను ఎడ్లన్నిటినట్లను దేవాలయంలో నుండి తొలివేసి రూపులు మార్చువారు రూపులను చదివేసి వారు బలులు పడదోసి పౌరములను అమ్మవారితో ఇది ఇక్కడ నుండి తీసుకొని పోబడి మా తండ్రి ఇల్లు వ్యాపారములను చేయకూడదని చెప్పాను. ఆయన శిశువులను నీ ఇంటి గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నాను రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి యూదులు నీవు నీ కార్యములు చేయుచున్నావే ఏ సూచనను క్రియలను మాకు చూపేదమని ఆయనతో అడగగా యేసు ఈ దేవాలయంలో పడగొట్టుని 3 దినములలో దాన్ని రేపుదామని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయంను 46 సంవత్సరములు కట్టేది. నీవు 3 దినములలో దానిని రేపుదామని అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయంను గురించి ఈ మాట చెప్పాను. ఆయన మొదలో నుండి లేచి తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులను జ్ఞాపకం చేసుకోవడని లేఖనము యేసు చెప్పిన మాటలను నమ్మేది. రెండవ అధ్యాయము 1 7 నక్షత్రములు తన కూర్చేత పట్టుకుని ఎట్లో దీపస్తంభములను సంచరించువాడు చెప్పి సంగతులైనగా నీ క్రియలను నీ ఇష్టము నీ సహాయమును నేను ఎరుగుతుంది. నువ్వు దుష్టులను సహింపవలనని అపోస్తులు తాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి
బతుకులని నీవు కనుగొంటుని నీవు సహాయము కలిగిన నా నామము నిమిత్తము భారము ధరించి ఆలయమని నేను ఎరుగుతున్నాను. అయినను మొదట నీకుండిన ప్రేమ నీకు వదిలితులని నేను నీ మీద తప్ప ఒకరిని మోపవలసినదని నీవు ఏ స్థితిలో పట్టివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అప్పుడు చేసిన నీవు మారు మనసు పొందిని సరే లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తున్నాను. అయితే ఒకటి నీలో ఉన్నది, నీ పొగలేని క్రియలను నేను దృష్టించుతున్నాను. నేను కూడా వీటిని ఉద్దేశించుచున్నాను. చలిగాని వాడే ఆత్మ సంఘముతో చెప్పిన మాట చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక జయించి వాని దేవుని పరదేశులలో ఉన్న జీవవృక్ష ఫలమును నిమిత్తము మమ్మల్ని మా కుటుంబాన్ని నేను ఎంతగానో కాచి కాపాడాడండి. ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం కోరుకుంటాను. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు. అయితే నేను ఎప్పుడు కూడా అంతగా సాక్ష్యం చెప్పుకోవడానికి ముందుకు రాలేదు. చాలా విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. అయితే ఇప్పటి వరకు కూడా దేవుడు లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం స్టార్టింగ్లో జనవరిలో నాకు కొంచెం బాగాలేదు. అప్పుడు జ్వరం వచ్చింది. అప్పుడు 3 రోజులు కోర్సు తీసుకొని తగ్గింది. అప్పుడు సాక్ష్యం చెప్పుకున్నాము. తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎటువంటి అనారోగ్యం లేకుండా కాపాడాడు. పోయిన శుక్రవారం శ్రావ్యకి జ్వరం వచ్చింది. అయితే ఫస్ట్ టైం తీసుకెళ్ళి ట్రై చేయించుకున్నాము. జడుపు జ్వరమే ఇదంతా, పిల్ల బాగా జడుచుకుంది అని అన్నారు. 2వ రోజుకి తగ్గింది. మళ్ళీ తర్వాత నాకు, నా తర్వాత అమ్మకి, అమ్మ తర్వాత శృతికి, తర్వాత అందరికీ వరుసనే జ్వరాలు వచ్చేసినాయి. అయితే అసలు చాలా భయం వేసింది. కరోనా టైంలో కదా ఇలా వచ్చిందని టెస్ట్ చేయించుకుంటే కదా అక్కడ డాక్టర్ గారు ఏం అవసరం లేదు, నార్మల్ జ్వరం అని చెప్పారు. అయినా శ్రావ్యకి, మా అమ్మకి, నాకు ముగ్గురికి తగ్గింది. కానీ శృతికినో ఇంటికి మంచిగానో లేదు, నీరసంగా ఉందన్నారు. నిన్నే కాస్త లేచారు 4 రోజులకి. మళ్ళీ అత్తయ్య కూడా వెళ్ళొప్పునట్టుంది. మా కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం.
సాగి వెళ్ళెదను లోకము శరీరము నాగినను లోబడగా నేను వెళ్ళెదను లోకము శరీరము నాగినను లోబడగా నేను వెళ్ళెదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నా జీవమయలలో పరుట చేయును శాంతి జలము చెంత నడిపించును నా జీవమయలలో పరుట చేయును శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచును మరణలోయలు నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తిపరచును మరణలోయలు నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నన్ను నెల్లరు నన్ను విడచినను శరీరము కొల్లి కృషించినను నన్ను నెల్లరు నన్ను విడచినను శరీరము కొల్లి కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును హల్లెలూయా ప్రార్థన చేయండి బాబు. ప్రేరేపించబడిన వాళ్ళు అప్పుడు ప్రార్థన చేయండి. అమ్మ చెప్పిన సాధ్యం మహాపరిశుద్ధుడా మహాగణుడు సర్వాధికారి అయిన మా దేవా నీకే వందనం ప్రభువా ఈ 2020వ సంవత్సరం ఈ మాసం ఈ చివరి పునరుద్ధాన దినం వరకు ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచేవాళ్ళని బట్టి నీకు వందనాలు తండ్రి దయా మరణించిన వారు నిన్ను చూడలేరు నిన్ను స్తుతించలేరు ప్రభు నిన్ను ఆరాధించలేరు బట్టి నిన్ను స్తుతించలేదు ప్రభు దయా సజీవులేగా నిన్ను స్తుతించేదన్నాం ప్రభా సజీవులుగా మేము ఇక్కడ చేరి ఉన్నాం సజీవులుగా ఉన్నామనే నీ సన్నిధిలో మేము వచ్చి ఉన్నాం తండ్రి ప్రభా ఈ యొక్క పునరుద్ధాన దినంలో ఆయన ఇప్పటి వరకు ఆయన
పాటల ద్వారా మనం నీ నామానికి మహిమ పొందాడు. అలాగే నీ దాసుల్ని నిలబెట్టుకొని కీర్తనా భాగం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు. కొరాహు కుమారులు ఏ విధానంలో ప్రభా ఉన్నారు నాయన మీరు మాట్లాడారు. అలా తిరిగి నాయన ఆరాధనలో మీరు తోడుగా నడిపించారు. అలాగే ప్రతి కార్యాన్ని క్రమంగా మీరు జరిగించారు. అలాగే ప్రభా అయోగ్యురాలు అల్పురాలైనా నన్ను 10 నిమిషాలు మరుగుపరుచుకొని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరు సంతోషంగా ఉన్నారా? హ్యాపీయేనా? దేని స్తోత్రం చెల్లిద్దామా? ఎంత గట్టి చేస్తే అంత ఆనందంగా ఉన్నామని. హల్లెలూయా. ఎందుకనంటే కొంతమంది చూస్తేనంట కట్టబుద్ధి అవుతుందంట, కొంతమందిని చూస్తే కట్టబుద్ధి అవుతుందంట కదండి. ఇంకొక మాట కూడా ఉంది, కొంతమంది తిడితే తిట్టినా కూడా పొగిడినట్టు ఉంటుందంట. కొంతమంది పొగుడుతున్నా తిట్టినట్టు ఉంటుందంట. ఈ 2 కోవాల్లో ఏ కోవాకి చెందిన వాళ్ళమో తెలియదు, కానీ ఎవరికి వాళ్ళకి మరి తెలుసు. ఎందుకనంటే కొంతమందికి దేవుడు ఇస్తున్న కొన్ని తలాంతులు, కొన్ని వరాలు అలా ఉంటాయి అన్నమాట. ఎందుకనంటే బైబిల్ లేఖన భాగంలో ఇర్మియా గారు ఉంటాడు. ఇర్మియా గారు మనకు బాగా తెలుసు. ఇర్మియా గారు మాట్లాడుతున్నాడు, దేవుని ప్రవచనాన్ని చెప్తా ఉంటే కూడా వాళ్ళకి ఎలా ఉండేదంటే సురకలేసినట్టు ఉండేదంట. ఆయన చెప్పేదేమో దేవుడు చెప్పింది చెప్తూ ఉండేవాడు. అయితే వాళ్ళకి ఎలా ఉండేదంటే వాత వేసిన విధానంలో ఉండేదంట. ఎందుకంటే కొంతమంది ఉన్నారు అంటే ప్రవక్తల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నా కూడా నిజం చెప్పినట్టు ఉండేదంట. కానీ అలా అనుకున్న వాళ్ళకి ఎలా ఉండేదంటే నరకం అంటే శ్రమలు పాలైపోయేవాళ్ళు. ఈయన చెప్పిందేమో నెరవేరుతూ ఉంటే ఎప్పుడుకో గ్రహింపు అనేది వాళ్ళకి వస్తూ ఉంది. అందుకని ఇంకొక మాట కూడా అంటారు, ఏంటంటే నిజము నిష్ఠూరంగా ఉంటుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే నేను తెలియజేశాను. అంటే లోకానుసారమైన మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలే. కాబట్టి ఏదైనా కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా చదవాలి. నాకు అంటే మిమ్మల్ని ఉద్దేశించాలి, మామూలుగా నేర్చుకోవాలని చెప్తున్నాను. నాకు బైబిల్ చదవటం చాలా సంవత్సరాల వరకు నాకు బైబిల్ చదవటం రాలేదు. రాకపోతే మా నాన్న ఏం చేసేవాడు అంటే ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరితో బైబిల్ చదివించేవాడు. ఎలాగంటే ఒక్కొక్క వచ్చిన చదివించాడు. ఆదివారం అయినా సరే చదివిందే 10 సార్లు చదివించాడు. ఈరోజు ఈ వాక్యం చెప్పాడు అనుకోండి, మళ్ళా బుధవారం కూడా అదే వాక్యం తీసి చెప్తా ఉండేవాడు. మళ్ళా శుక్రవారం కూడా అదే వాక్యాన్ని తీసి చెప్తా ఉండేవాడు. అంటే చెప్పేవాడు కానీ అది వేరువేరుగా ఉండేది. అదే వాక్యం కానీ వేరువేరుగా ఉండేది. కానీ ఈ లోపల వాళ్ళకి చదవటం వచ్చేది. వాళ్ళు 1వ తరగతి చదివిన ఇప్పుడు యోహాన్ గారు, సుజ్ఞానం గారు అని, యోహాన్ గారు ఏమో ఎల్కేజీ చదివాడు. మనం ఎప్పుడున్న బడిని బట్టి ఎల్కేజీ చదివాడు. సుజ్ఞానం గారు ఏమో 2వ తరగతి చదివిందంటారు. వాళ్ళు బైబిల్ చదువుతారండి. నీకు తెలుసు అనుకుంటా నాని కదా, నానికి తెలుసు, నా కోడేశ్వరం లాంటి వాళ్ళు తెలుసు, బుజ్జమ్మ లాంటి వాళ్ళు తెలుసు. వాళ్ళు బైబిల్ ఎలా చదువుతారంటే కన్నా చదువుతారు. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా పనికిరారు వాళ్ళ కింద. ఎందుకు అంటే మనం బైబిల్ని పదే చదువుతూ ఉన్నప్పుడు నిజంగా డిగ్రీలు కాదండి, ఇంకా పై చదివినా కూడా ఒక అధ్యాయం ఇచ్చి, కొన్ని అధ్యాయాలు ఉంటాయి బైబిల్లో కదా, మనకు బాగా తెలుసు. దినవృత్తాంతాలు ఫస్ట్ అధ్యాయంలోకి వచ్చేస్తే మొదటి దినవృత్తాంతాలు అక్కడ పేర్లు ఉంటాయి. అవి చదవాలంటే రావు, అసలు నాలుగు కూడా తిరగదు కదా. అవి ఇవ్వాలి, చదవండి అని అప్పుడు ఆ చదివేంటో చచ్చిపోతాయి కదా. ఎందుకు అంటే బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము చదవాలి. బైబిల్ని మనం ఎలాగోలా చదవటానికి వీలు. అప్పుడు నాకు వచ్చేది కాదు చదివటం. అప్పుడు ఇట్లాగే సంఘ బిడ్డలందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే ప్రార్థన చేసేవాళ్ళు. మామూలుగా బైబిల్ చదివే విషయంలో కానీ ఇప్పుడు ప్రార్థన వేరుగా ఉంది,
ఇప్పుడున్న అలవాట్లు వేరు, ఇప్పుడున్న పద్ధతులు వేరు, ఇప్పుడున్న తీరు వేరు, ఇప్పుడున్న మనుషుల యొక్క గుణ లక్షణాలు వేరు. ఇప్పుడు అంతా ఏంటంటే రెడీమేడ్ అనమాట. ఇప్పుడంతా కూరలో రెడీమేడ్ కదా, ఇప్పుడున్న విధానం రెడీమేడ్ కదా, ఇప్పుడున్న ఇంట్లో వండుకోపోయినా కానీ భోజనము రెడీమేడ్గా వచ్చేస్తుంది. రెడీమేడ్ అంతా ఇవాళ మనం వేసుకునే బట్టల నుండి అన్నీ రెడీమేడ్. కానీ రెడీమేడ్ అప్పుడు కాదు. వండుకోవాలి, తినాలి, కుట్టించుకోవాలి, వేసుకోవాలి కదా. ఎందుకు అని అంటే దానికి దీనికి స్టిచ్చింగ్ చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు రెడీమేడ్ తెచ్చుకున్నా కూడా ఏం చేస్తారు, మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకుంటే. ఎందుకు చేయించుకోవాలి, అలాగే వేసేసుకోవచ్చు కదా అంటే ఆ కుట్లు పనికిరావు, పనిపత్తిగా. ఆ సమయంలో అప్పుడున్న తరహా ప్రార్థన ఎలా ఉండేదంటే ప్రతి విషయం కూడా ప్రార్థనలో పెడతా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఒక అరగంట కూర్చోడానికో గంట కూర్చోడానికో కాళ్ళు నొప్పులు. ఇప్పుడు అయ్యగారు చెప్పింది విశ్వాసులు ఇంట్లో, విశ్వాసం చెప్పింది అయ్యగారు వినాలి. ఇప్పుడున్న పద్ధతులు, ఇప్పుడున్న విధానం, ఇప్పుడున్న ఇదేంటంటే వాళ్ళు చెప్పింది ఇక్కడ నుంచున్న వాళ్ళు వినాలి, కానీ ఇక్కడ నుంచున్న వాళ్ళు చెప్పేది వినే సీన్లో వాళ్ళు లేరు అన్నమాట. ఎందుకనంటే అధిక జ్ఞానం ఎక్కువైపోయింది, అధిక తెలివితేటలు ఎక్కువ. ఇంకొక చేయమా ఎందుకనంటే ఎక్కువైపోయి ఏమవుతుందంటే భక్తి పోయి వ్యక్తిలోనికి వచ్చే పరిస్థితులు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు నేను చెప్తున్నాను కదా, అంటే నాకు ఎలా వచ్చింది అని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. నాకు తప్పులు పోతూ ఉండేవి, అందరికీ తప్పులు పోతూ ఉండేవి. అప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభువా నీ లేఖన భాగం చదివేటప్పుడు ఒత్తులు కానీ పొల్లులు కానీ తప్పుకోకుండా నువ్వు మాకు నేర్పించు ప్రభువా కదా. కొడేస్తున్నావు, నువ్వు కూడా చేస్తున్నాను నేను ఒకప్పుడు ఆ ప్రార్థన. తప్పులు కానీ పొల్లులు కానీ ఏమి తప్పుకోకుండా నీ గ్రంథమును చదివే గొప్ప భాగ్యాన్ని నాకు దయచేయి అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో దేవుడు వాళ్ళకి చక్కగా బైబిల్ చదువుతారు. మళ్ళీ ఇంకే పుస్తకం చదవలేవు. ఇక బైబిల్ చదివినంత విధానంలో ఏ పుస్తకం చదవలేదు. ఎందుకో తెలుసా, అది దేవుడిచ్చిన జ్ఞానం. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం చదివేస్తున్నాం అనమాట. ఇప్పుడు చదువుకున్న యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకి ఇంకా ఒక అరగంట మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ అరగంటలో యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో ఇది మన అందరికీ తెలిసిన వాక్య భాగం అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు మాత్రం పెద్దగా ఏం తెలియదు. దేవుడు నాకు ఏది చెప్తే నేను అది మీకు తెలియజేస్తాను. ఎందుకు అని అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ మనం చదువుకున్న ఈ 12 నుండి 22 వరకు ఉన్న వచనాల్లో మనకి కనబడే విషయము మనకి బాగా తెలుసు కదండి. ఎందుకనంటే ఆల్రెడీ మనకి చదివాడు కాబట్టి, సన్నీ చదివేశాడు ఈ వాక్యాన్ని కదా. అటు తర్వాత ఆయనయో ఆయన తల్లియో ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండేవి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో, అది తర్వాత వద్దాం. యూదుల పస్కా పండుగలు మనకి చాలా వస్తాయి కదా. మొన్న అయ్యగారు చెప్పాడు కదా, మేము యూదుల దగ్గరికి వెళ్ళాము, గుంటూరు జిల్లాలో పలానా చోట ఉంటే అక్కడికి వెళ్ళొచ్చాము. వాళ్ళు వీళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నారు, తర్వాత వీళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చాడు. ఎందుకో తెలుసా, పస్కా పండుగ అనేది అక్కడ చేస్తారంట యూదులు. వాళ్ళు పస్కా పండుగ ఎన్ని రోజులు చేస్తారు అని బైబిల్లో ఉంది. నేను వాక్యాలు అవన్నీ చూపించట్లేదు. ఇస్కియా కాలంలో పండుగ చేశారు కదా. ఇస్కియా కాలంలో పండుగ చేస్తే అది 7 రోజులు చేసే పండుగ. ఎన్ని రోజులు? వారం రోజులు చేసే పండుగ. అయితే ఇస్కియా కాలంలో ఎన్ని రోజులు చేశారు అని అంటే 14 రోజులు చేశారు కదా. ఎన్ని రోజులు చేశారు?
14 రోజులు పండగ అని మనకి పండగ వాతావరణం. ఇప్పుడు చూడండి, ఒక పండుగ వచ్చింది ఇప్పుడు మనకి కదా, మన భారతదేశంలో ఒక పండుగ. ఏం పండుగ అది? దసరా పండుగ కదా. ఈ పండుగను ఎన్ని రోజులు ఉత్సవాలు చేస్తున్నారు? ఎన్ని రోజులు? 9 రోజులు. 9 రోజులు కదా. ఇంకా కొన్ని పండుగలు ఉన్నాయి, కొన్ని పండుగలు. ఆ పండుగలు తారీఖులు చెప్తారా మీరు? జనవరి 14, 15, 16 కదా. ఆ తారీఖులతో సహా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, తారీఖులతో సహా. అదేం పండుగ అని అంటే ఇక్కడ కాదు, బైబిల్లో ఉన్న పండుగలు ఏంటి అంటే పస్కా పండుగ. ఈ పండుగల్ని ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే ఆచరిస్తూ ఉండేవాళ్ళు. ఎలా ఆచరించాలి అని అంటే అయ్యగారు చెప్పాడు కదా, ఆదివారం శనివారం ఏం చేసేవాడు, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వెళ్తే మళ్ళీ శనివారం సాయంత్రం 6 వరకు దేవుని ఆరాధిస్తారు ఇప్పటికి కూడా యూదులు. మరి అంత టైంలో దేవుని ఆరాధించడానికి ఎలా కుదిరిద్ది అని అంటే ఒక జాము సేపు వాళ్ళు ఏం చేస్తారంటే నిలబడి ఆరాధన చేస్తారు. ఒక జామ్ అంటే వాళ్ళ దృష్టిలో 3 గంటలు. 3 గంటల సేపు దేవుని సన్నిధిలో నిలబడి ఆరాధన చేస్తూ ఉంటే ఇంకో జామ సేపు ఏం చేస్తారంటే మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇంకో జామ సేపు వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు పాడతారు. ఇంకో జామ సేపు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. ఇప్పుడు అయిపోయింది కదా, సరిపోయింది కదా. అంటే వాళ్ళు జాముల ప్రకారము ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో వాళ్ళు గడుపుతారు. అందుకే డే మొత్తం కూడా వాళ్ళు దేవునితోనే ఉంటారు. అది విశ్రాంతి దినం కాబట్టి విశ్రాంతి దినమున వాళ్ళు ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని కనపరచాలి. పరిశుద్ధ దినము పరిశుద్ధంగానే దేవుని ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న విధానాన్ని బట్టి ఏం చేసామంటే ఎవరు అనుకూలతను బట్టి వాళ్ళు టైంను మార్చుకుంటూ, ఎవరు అనుకూలతను బట్టి వాళ్ళు సమయాన్ని కేటాయించుకుంటూ ఏం చేస్తూ ఉన్నా అంటే మన ఇష్టానుసారంగా మనము ఫాలో అవుతున్నాము. దేవుణ్ణి ఆరాధించవలసింది ఏంటంటే డే మొత్తం కూడా ఆరాధించాలి. అది దేవుడిచ్చిన గొప్ప సమయము. ఎందుకు అంటే అయితే దాన్ని అంతటి మనం పాటించట్లేదు, కానీ వచ్చిన కొద్ది సమయంలో ఆ యొక్క మన ధ్యాసని, మన యొక్క విధానాన్ని దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నామా లేదా అనేది ఇక్కడ ఉన్న పాయింట్ అన్నమాట. ఏంటి అని అంటే మనం చూస్తున్నాము, ఆయన పస్కా పండుగ సమీపించినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుని సన్నిధికి వెళ్తారు. దేవుని సన్నిధిలో మనం ఇక్కడ చూస్తూ ఉన్న విధానంలో మనకి ఏం కనబడుతున్నాయి అంటే ఎడ్లు కనబడుతున్నాయి అంట, గొర్రెలు కనబడుతున్నాయి అంట, పావురాలు కనబడుతున్నాయి. అయితే వీటిని ఏం చేస్తారు? విశ్రాంతి. మన తెలుసు పండుగలు పబ్బాలు అనగానే మనం నేర్చుకునేది ఏంటంటే చికెను, మటను కదా, అవే కదా. ఇప్పుడు ఇక్కడ అయ్యే ఉన్నాయి కదా. ఎందుకనంటే ఈ పెట్టి ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు, అమ్ముతున్నారంట. ఎక్కడ అమ్ముతున్నారు? అసలు ఎక్కడ అమ్మాలి? సంత వీధుల్లో అమ్మాలి కదా, సంత వీధుల్లో, మార్కెట్లో అమ్మాలి. కానీ దేవుని మందిరంలో పెట్టి అమ్ముతున్నారంట కదా. దేవుని మందిరంలో పెట్టి అమ్ముతుంటే పస్కా పండుగ, అది పండుగ రోజు దేవుని మందిరంలోనికి వచ్చేవాళ్ళు ఎలా రావాలి? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించడానికి అక్కడికి రావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు వ్యాపారం ముందు, తర్వాత దేవుడు తర్వాత అన్నట్టుగా ఉన్నారు. వ్యాపారం ముందా దేవుడు ముందా అంటే మన దృష్టిలో మనం ఏమనుకుంటామంటే ముందు పని తర్వాత దేవుడు. కానీ దేవుని దృష్టిలో ఏంటి అని అంటే యేసుక్రీస్తు తన యొక్క యవన కాలంలోనే ఆయన చేస్తూ ఉన్న మొట్టమొదటి పని ఏంటి? అక్కడికి వచ్చిన తర్వాత ఇది ప్రార్థనా మందిరము కదండి. ఏ మందిరము? ప్రార్థనా మందిరం. చాలాసార్లు
ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అమ్మాసు మొబైల్ వస్తూ ఉండేవాళ్ళు మన దగ్గరికి. అందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలాసార్లు ఈ మందిరం కోసం ప్రార్థన చేస్తుంటే చాలాసార్లు ప్రవచనం ద్వారా వచ్చిన మాట ఏంటి అని అంటే, ఇది నా మందిరము, ఇది నా ప్రార్థనా మందిరము. ఈ మాట చెప్తుండే వాళ్ళు పులకరించిద్దాం. ఇది నా మందిరము, ప్రార్థనా మందిరం. ఇది నువ్వేదో అనుకుంటున్నావా కదా గౌతమ్మ గారు? ప్రవచనం ద్వారా దేవుడు అనేక సార్లు ఈ మందిరముల గురించి మాట్లాడిన మాట ఏంటి అని అంటే, ఇది ప్రార్థనా మందిరము. చూడడానికి చాలా చిన్నిదిలే కదండి అలానే మనం అనుకోవచ్చేమో, కానీ ఇది ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరంలో ఏముండకూడదంటే దేవునికి అవిష్టమైన కార్యాలు ఉండకూడదు. అంతే. ఉన్న ఎడల దానిని ఏం చేయాలంటే తీసి పారవేయాలి. అయితే దేవుడు చెప్పుచు ఉన్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ ఇంటిని పోలుస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే 16వ వచనంలో, పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా ఇల్లు నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాడు. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నదని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుని. ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడ రాయబడి ఉందండి? ఎక్కడ రాయబడి ఉంది? చూడండి, కీర్తనలు 69:9 చూడండి ఒకసారి. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. 69 పైన చిన్న లైన్ లో చిన్న మాటలుండి అవి ఎవరు రాశారా అనేది. ఎవరు రాశారండి? దావీదు కీర్తన అన్నది కదా, అది దావీదు రాశాడు. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను అంటే ఇప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వేరే మాటను అక్కడ ఉపయోగించాడా అంటే ఉపయోగించల. దేవుని మందిరమునకు వెళ్ళుదును అనని నా శరీరమును నా ప్రాణమును ఏం చేస్తుంది? ఎంతో ఆశపడుతుంది అని అంటాడు. అయితే దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఆ మందిరము ఎలా ఉండాలి అని అంటే పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతితో అలంకరించబడిన మందిరముగా ఉండాలి అని అంటే ఆ మందిరము ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 16-17 వచనాలని మనం చదువుకుంటూ ఉంటే అక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమని? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాడు దేవుని వారిని పాడు చేస్తానన్నాడా బాగు చేస్తానన్నాడా? దేవుని ఆలయం అంటే ఎవరు? ఇప్పుడు దేవుని ఆలయం అంటే ఎవరు? ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని ఉన్నాం? దేవుని ఆలయంలో ఎందుకు కూర్చొని ఉన్నాం? మనం కూడా దేవుని ఆలయమే కాబట్టి. హల్లెలూయా. ఎందుకు అన్నారంటే దేవుని ఆలయమును మీరు పాడు చేసిన ఎడల నేను వారిని పాడు చేస్తాను. ఎలా పడితే అలా కాదు, ఎలా ఉంటే అలా కాదు. ఏం చేయాలి? దేవుని ఆలయములో ఏముండకూడదంటే నష్టం ఉండకూడదు. దేవుని ఆలయంలో భ్రష్టత్వం ఉండకూడదు. దేవుని ఆలయములో ఏమండి ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత ఉండాలి. దేవుని ఆలయంలో పవిత్రత ఉండాలి. అందుకని ప్రకటన గ్రంథములో ఆయన ఏమంటాడు అని అంటే మనం చదువుకున్న వాక్య భాగములో మనము 2వ అధ్యాయాన్ని ఇదే యోహాను రాసిన ప్రకటన గ్రంథములో మనం చూస్తూ ఉంటే 2వ
దేవుని మందిరం అని చెప్పుకొని దేవుని మందిరానికి వెళ్ళి కావాలని ముచ్చట్లు పెట్టుకుంటూ చెవులు కొరుక్కుంటూ కదండి పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చునే వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడా? వెళ్ళింది ప్రార్థనకిను వాక్యం వినరిక ఏం చేస్తారు అంటే ఏమ్మా ఇవాళ ఏంటి ఏ చీర కట్టుకోవచ్చు మన వాళ్ళు కాదులే మామూలు. అందుకనే దేవుని మందిరములో ఉన్నప్పుడు మన ధ్యాస కానీ మన విధానం కానీ మన హృదయం కానీ ఎలా ఉండాలి అని అంటే ఖాళీ హృదయాలతో వచ్చిన మనము ఏం చేయాలి? నింపుకొని వెళ్ళాలి. ఖాళీ హృదయాలతో రాకుండా మనలో దుష్టత్వాన్ని, మనలో చెడుతనాన్ని, మనలో ఉన్న ఏమండి ఈ లోక కార్యాలని మన మనసులో పెట్టుకొని మనం ఇక్కడికి రావటం వల్ల దేవుని వాక్యం ఆ ఇంటిలోనికి వెళ్ళదు. అదే మనస్తత్వంతో మళ్ళా వెళ్తా ఆ వాక్యం పని చేయదు. అందుకని దేవుని మందిరమునకు మనం వచ్చినప్పుడు ఎలా ఉన్న మన క్రియలు, నీ క్రియలు నా దేవుని ఎదుట ఏమై ఉండాలి? సంపూర్ణమై ఉండాలంట అన్నాడు అక్కడ కదండి. లేకపోతే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నాకు తెలుసు, నేను ఎరుగుదును. అందుకే ఇర్మియా అంటాడు కదా, నీ తల్లి గర్భములో పిండమునై ఉన్నప్పుడే నీవు నన్ను ఏర్పరచుకో కదండి. అందుకనే ఆయన అన్నాడు మన కష్టం తెలుసు, నీకన్నా నష్టం తెలుసు, ఎవరిని సహనం తెలుసు. అయితే దుష్టులని ఆయన ఏం చేయడంటే దుష్టత్వాన్ని దేవుడు ప్రేమించేవాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే నేను పాపుల కోసము పాపమును ప్రేమించలేదండి, పాపిని ప్రేమించాడు కదండి. ఆయన పాపమును ప్రేమించలా, పాపిని ప్రేమించాడు, పాపిని ప్రేమించాడు. పాపము అనేది ఆయనకి చాలా అసహ్యం అనేది. రాత్రి విన్నాం, చాలా చక్కగా విన్నాం. రాత్రి వచ్చిన వాళ్ళకి తెలిసింది, రాత్రి రాని వాళ్ళకి తెలియదు. ఎందుకనంటే దేవుడు చెప్తూ ఉన్నాడు దుష్టత్వాన్ని కదా, దుష్టుల ఆలోచన చప్పున నడువుక, పాపుల మార్గమున నిలవక కదండి. పాపుల దుష్టుల్లో నీతిమంతులు నిలవలేరండి. దుష్టు మాటలో వాళ్ళ చెవిని పడితే వాళ్ళ మధ్యలో వాళ్ళు ఉండలేరు. దుష్టులు ఏకమైతే అగ్ని గంధకాలే కదండి. అక్కడ అగ్ని గంధకాలే అంటాడు. ఏమంటాడంటే కానీ ప్రపంచాన్ని తగలబెట్టడానికంటే ఒక 4 చాలంట కదండి, ఒక 4 చాలంట. దుష్టత్వం అని చెప్పడానికి ఒక 4 చాలు కదా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం 4వ వచనంలో చాలా మంచి మాటని ఆయన ఏం చెప్తూ ఉన్నాడు అక్కడ ఏమండి, నీ నాలుక చిన్న అవయవమైనను అది అగ్నియే, మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన శరీరమునకు ఏం చేస్తుందంట? మాలిన్యము కలుగజేసి ప్రకృతి చక్రానికి, ఏ చక్రానికి? మనిషి నాలుగు ఎంత చెడ్డదంటే దుష్టత్వాల్లోకి నడిపించేది, మన ఇంటిని పాడు చేసేది, దేవుని ఇంటిని పాడు చేసేది ఏంటి అంటే నాలుక. ఈ నాలుక ప్రకృతి చక్రానికి ఏం చేసిద్దంటే చిచ్చు పెట్టిద్దంట కదా. నరకమ్మ చేత ఏం చేసిద్ది? చిచ్చు పెట్టబడిద్దంట. అందుకని అంటారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని కదండి. ఏది పడితే అది మాట్లాడేసాం అనుకోండి, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది. కొన్ని కుటుంబాలు కూడా విడిపోయే పరిస్థితులు ఉంటాయి కదండి, మాట తేడా వచ్చేస్తే. ఎందుకు అనంటే ప్రకృతి చక్రం అంటే ప్రకృతికే ఎంత భయంకరమైన అది దుష్టత్వము దేవుని ఒంటిలో ఉండడానికి వీలు. కొన్ని కుటుంబాలు పాడైపోవడానికి, దాన్ని కొన్ని వివాహాలు చెడిపోవడానికి, దాన్ని కొన్ని జీవితాలు ఏమండి మలినమైపోవడానికి. కొంతమంది ఏమండి మాట పడినోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కనుక ఒక మాట విన్నారు చెడుగా అనుకోండి, వాళ్ళు ఆలోచించి 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 నరాలు తెగిపోయి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా చాలామంది
ఒక్క మాట ఎన్ని ప్రాణాలు తీసిందో. అందుకనే నాలుక ఎలాంటిది? దుష్టత్వాన్ని కలిగించేది. నాలుక ఎలాంటిది అనంటే కాబట్టి మనిషిని పాడు చేసేది. మనిషినే కాదండి, దేవుని ఆలయాన్ని కూడా పాడు చేసేదిగా కనబడతా ఉందంట కదండి. దేవుని ఇంటిలో నువ్వేం చేయకూడదంటే నీ వ్యాపారం చేయకూడదు. దేవుని ఇంటిని దుష్టత్వంగా మార్చకూడదు. దేవుని ఇంటిని ఏం చేయకూడదంటే నీ సొంత విధానం కోసం నువ్వు వాడకూడదు. నీదే, నీ దేహం నీదే, నీ ఆత్మ నీది కాదు కదండి. ఈ దేహం నీదే. కానీ అందుకని మనం పాడుతాం కదా, ఏమని పాడుతాం? నీ దేహము నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయగముగా నీచెదవా, సజీవయగముగా నీచెదవా, నీచెదవా కదండి. హల్లెలూయా. మనం ఎప్పుడు పాడతామంటే కానుకలు పరిచర్య అప్పుడే పాడతాం. ఇది తర్వాత పాడుకో. నీ దేహము దేవుని ఆలయము కాబట్టి దాన్ని నువ్వు సజీవముగా ఉన్నప్పుడే దానిని నువ్వు సమర్పిస్తావా అని అడుగుతున్నాడు. దేవునికి నువ్వు సమర్పించే నీ హృదయము పవిత్రముగా ఉన్నావు. అందులో ఏమనకూడదంటే దుష్టత్వమును దేవుడు సహించేవాడు కాదు. అంతేకాదండి, ఆయన అంటున్నాడు, అపోస్తులు కాకయ్య తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి అనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇదంతా బాగానే ఉంది. 2 సార్లు చెప్పాడు, నేను ఎరుగుదును 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 అన్నాడు. నీ సహనం తెలుసు, నీ ఓర్పు తెలుసు, నీ కష్టం తెలుసు, నీ ప్రయోజనం. కానీ నీ మీద ఒక తప్పు ఉంది. నీ ఆలయాన్ని పాడు చేసుకునే ఒక తప్పు ఉంది. నీ హృదయాన్ని పాడు చేసుకునే ఒక తప్పు ఉంది. నీ జీవితాన్ని పాడు చేసుకునే ఒక తప్పు ఉంది. నీలో దుష్టత్వం ఉండే ఒక తప్పు ఉంది. ఏంటి ఆ తప్పు అన్నానంటే 5వ చరణంలో లేకపోతే 4వ చరణంలో అంటున్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావంటే వదిలిపెట్టి. దేని స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఏం వదిలిపెట్టామండి? దాన్ని రక్షించబడిన కొత్తలో ఏం చేస్తా అంటే, మరి మీకున్న అనుభవం కాదు, నేను చూసిన అనుభవం చెప్తున్నాను. రక్షించబడిన కొత్తలో నిద్ర పట్టేది కాదు ప్రార్థన చేయకపోతే. కానీ ఉపవాస ప్రార్థనలు 5 తారీఖులు ప్రార్థనలు జరుగుతుంటే పగలనక రాత్రి అనక ఏం చేస్తానంటే ప్రార్థనే ప్రార్థన ప్రార్థనే ప్రార్థన. పరిచర్య చేసిన అలుపుండేది కాదు. ఉపవాసం ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా తాగకుండా ఏమండి ఏమీ తినకోకుండా ఉండి ఉపవాస ప్రార్థనలో ఉన్నా కూడా అలయిగా ముందుకు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకనంటే అప్పుడు ఏముంది? ప్రేమ ఉంది కాబట్టి కదా, చెయ్యాలన్న ప్రేమ ఉంది, భారం ఉంది కదండి, బాధ్యత ఉంది. అంతేకాదు ఏముందంటే దాని ఆత్మ ఉంది, మంట ఉంది, ఒక కోరిక ఉంది. ఆ కోరిక, ఆ మంట, ఆ ప్రేమ ఉండటం వల్ల ఏం చేయలేదంటే అలుపు అనేది ఎరగనే. బుధవారం ఏంటి, శుక్రవారం ఏంటి, శనివారం ఏంటి, ఉపవాస ప్రార్థనలు ఏంటి, మీటింగ్స్ ఏంటి, అంటే గృహ కొడుకులు ఏంటి, ఎక్కడికైనా సరే పరుగు 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 పరుగు. ఇంట్లో పని చేసుకోవడం, గబగబా పని చేసుకోవడం, ప్రార్థనకి వెళ్ళాలండి, ముచ్చట్లు లేవు, ఎక్కడ కూర్చునేది లేదు. కానీ ఇప్పుడు పని లేకుండా ముచ్చట్లు ఎక్కువైనాయి కాబట్టి దేవుని ప్రేమను వదిలేసి ఈ లోక ప్రేమ వెంట పడతాం. ఈ లోక ప్రేమ దమ్మము కలిగింది కదండి. ఈ లోక ప్రేమ శాశ్వతమైంది కాదు. దేవుని ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న ఆసక్తి నిన్నేం చేసిందంటే పరుగులు తీపించింది. ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు కాదండి. ఎప్పుడు చూసినా విశ్వాసం ఏం చేసేవాళ్ళు అంటే పరిగెత్తకుండా పని చేసుకోవటం, పనికి పరిగెత్తటం, మళ్ళీ
పరిగెత్తటం, ఇంకా కూర్చొని మాట్లాడుకునేది ఎక్కడ, సంభాషణ చేసుకునేది ఎక్కడ, ముచ్చట్లు పెట్టుకునేది ఎక్కడ, ఈ అమ్మ గురించి ఆ అమ్మ గురించి ఈ అమ్మ చెప్పుకునేది ఎక్కడ ఉంటుంది? తీరిక ఎక్కడ ఉంది? ఇప్పుడు అంతా తీరికే. మనకు బట్టలు ఎత్తుకోవడానికి వాషింగ్ మెషిన్లు, ఏమండి వండుకునే పని లేకుండా రెడీమేడ్గా కొనుక్కోవడం, ఏమండి డబ్బులు ఎక్కువయ్యేసరికి పని మనుషులు పెట్టుకొని అడ్లు తోముకునే వాళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ ఉండడం వల్ల ఏమండి రోడ్ల మీద మనమే, ఇంట్లో మనమే కదండి, ఈదులో మనమే, బయట మనమే, అన్నీ మనమే. మనము ఎలా తయారయ్యామంటే దేవుని ప్రేమను వదిలేసిన వారిగా. అందుకనే ఆయన అంటున్నాడు, మొదట అయినను అన్నాడు, నీకు సహనం ఉందని నాకు తెలుసు, నీ క్రియలు మంచి అని నాకు తెలుసు, కాబట్టి నువ్వు కష్టాన్ని ఓర్చుకున్నావని నాకు తెలుసు, కానీ అయినను నేనేం చేశాను, నీలో ఒక తప్పు ఉంది. ఏంటంటే మొదట ఉన్న ప్రేమను నువ్వేం చేసావంటే వదిలిపెట్టావు. మొదటున్న ప్రేమ, మొదటున్న భక్తి, మొదటున్న విశ్వాసం, మొదటున్న నమ్మకం, మొదటున్న ఆశ, మొదటున్న ఆసక్తి, మొదటున్న కదలిక, మొదటున్న ఆత్మలను వదిలిపెట్టావు. కాబట్టి నేను నీ మీద ఏం చేస్తున్నానంటే తప్పు ఒకటి మోపుతూ ఉన్నాను. నువ్వు ఇప్పుడు ఎక్కడుంటావు? నేను ఎక్కడుంటావు? దేవుని సన్నిధిలో ఉండవలసిన మనము ఊరి వెలుపలో ఉంటామా? దేవుని సన్నిధిలో ఉంటామా? ఆయనకి దుష్టత్వము పనికిరాదు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? తీసుకెళ్ళి దీన్ని పారవేయండి అన్నాడు, ఉంచమన్నాడు. యోహాను సువార్తలో మనం చదువుకున్న దగ్గర వీటిని తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? ఆయనకి కోపం వచ్చేసిందంట. దేవునికి కోపం వచ్చిందండి. ఇప్పుడు 10 మంది పిల్లలు ఆడుకుంటున్నారండి. ఆ 10 మంది పిల్లలు మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 10 మంది మీద కళ్ళు ఉంటాయి, ప్రత్యేకంగా ఎవరి మీద ఉంటాయి మన కళ్ళు చెప్పండి? మన పిల్లల మీద ఉంటాయి. కాబట్టి 10 మంది పిల్లల కంటే మన పిల్లల మీద ఎందుకు ఉంటాయి అని అంటే వాళ్ళు మన పిల్లలు కాబట్టి 10 మంది పిల్లల్ని చూస్తాము, ప్రత్యేకంగా మన పిల్లలు కూడా చూస్తాం. దేవుడు కూడా లోకమంతా చూస్తూ ఉన్న దేవుడు చెడ్డవారిని మంచి వారిని చూస్తున్నాడు. ఆయనకి ఏ భేదము లేదు. కానీ తన పిల్లలు తన రక్తము చేత కడగబడి తన సొత్తుగా మార్చబడిన తన పిల్లలను కూడా ఆయన ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఎందుకనంటే ఎక్కడ వదిలిపెడతారా అని, ఆయన ప్రేమను ఎక్కడ దాటి వెళ్ళిపోతున్నారా అని, ఆయన విడిచి ఎక్కడ ఆయన పారిపోతున్నారా అని, దేవుని మందిరము నుండి దేవుని సన్నిధి నుండి వాళ్ళు వేరే ప్రపంచానికి వెళ్ళిపోతారేమో అని ఆయన కూడా మరొక కన్ను వేసి ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, ఆయన ప్రేమను వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, ఆయన ఒడిలో నుండి నువ్వు జారిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన నీ మీద మరొక దృష్టిని ఉంచుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దావీదు చెప్పిన మాటనే దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఆయన శిష్యులు అంటూ ఉన్నారు, నీ ఇంటిని ఆసక్తి నన్ను భక్షిస్తుందండి. లోపల దుష్టత్వం పెట్టుకొని, లోపల దేవునికి అవిష్టమైన కార్యాలు ఉంచుకొని దేవుని సన్నిధిలో అక్కడ కలబడటం వల్ల, అదే ఆసక్తి ఉంటే వ్యాపారం అక్కడ ఎందుకు పెట్టుకుంటారు? దేవునికి అవిష్టమైంది ఎందుకు చేస్తారు అక్కడ? దేవునికి దేవుని గురించిన ఆసక్తి కనుక ఉంటే, వారి మనసులో దుష్టత్వం అనేది లేకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అయ్యో ఈ రోజు పస్కా పండుగ, ఇదిగో ఆయన వచ్చే సమయం అయింది, ఆ సమయానికి మేము ఇక్కడ పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని చెప్పి ఏం చేసేవాళ్ళు అంటే ముందే జాగ్రత్త కలిగి ఉందా? జాగ్రత్త. దేవుని రాకడ సమీపంలో ఉంది. చెవి గలవాడు, ఆయన అంటూ ఉన్నాడు, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట కదా, చెప్పాడు కదండి. చెవులు ఉన్నాయా మనకి? దేవుని వాక్యం వినే చెవులు ఉన్నాయా? నాకెందుకులండి అని చెప్పేసి కూర్చున్నాం, సేపు కూర్చొని ఏం దుమ్మంటిందని ఇట్టింటా అనుకొని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నామా మనము? ఈ వాక్యం ఎవరికో తెలుసా? అందుకనే ఆయన అంటూ ఉన్నాడు,
చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో దాని జ్ఞాపకము చేసుకో. ఏ స్థితిలో పడిపోయావు, దేవునికి ఏ స్థితిలో నువ్వు దూరం అయిపోయావో, ఏ ప్రేమను వదులుకున్నావో, ఇహలోక ప్రేమ కంటే దేవుని ప్రేమను ఎవరిని వదిలిపెట్టేవేమో. రాత్రి కూడా దేవుని యొక్క వాక్యం ఎందుకనో మరి కదండి, చాలా మంది మనసులో పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటారు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టమని చెప్తారు, కానీ దేవుడిని చాలా ప్రేమిస్తానని చెప్తారు, కానీ ఏం ప్రేమిస్తారంటే మనకి ఇష్టమైన వాటిని ప్రేమిస్తాం. మనకి ఇష్టమైన వాటి మీదే మనసు ఉండదు. ప్రేమ ఉండాలి కాదని దేవుడు చెప్పట్లేదు. నువ్వు భర్తను ప్రేమించు, దేవుడు వద్దని చెప్పలేదు. నీ పిల్లల్ని ప్రేమించు, దేవుడు వద్దని చెప్పలేదు. నీ భార్యను ప్రేమించు, వద్దని చెప్పలేదు. కానీ దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించవద్దు. ప్రేమించేవాది నీకు దూరం అయిపోతా ఉంటుంది. ప్రేమించేవాది నీకు సరిగా ఉండదు. నువ్వు ప్రేమించావా, దేవుని కంటే ఎక్కువగా అది కూడా పాపముగా మారిపోతుంది. నీ హృదయంలో విగ్రహమును పెట్టుకొని నువ్వు దేవుడిని ప్రేమించానని చెప్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందా తెలుసా? నువ్వు ఏ స్థితిలో పడిపోయావు, ఎందుకు దేవుని సన్నిధికి నువ్వు నడవలేకపోతున్నావు, ఎందుకు దేవుని సన్నిధిలో వెళ్ళలేకపోతున్నావు, ఎందుకు సాగిలి పడలేకపోతున్నావు, ఎందుకు ఆరాధించలేకపోతున్నావు, ఎందుకు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అంటే వెనకడుగు పడుతుందో, నువ్వు ఏ స్థితిలో జారిపోయావో, ఏ స్థితిలో పడిపోతున్నావో, ఏ స్థితిలో నుండి నువ్వు వెనక వెళ్ళిపోతున్నావో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి అని అంటే మారు మనసు పొందు. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? మళ్ళా నువ్వు మారు మనసు పొందు. నేను ఒకసారి పొందానండి అని అంటే కుదరదు. దినము నువ్వు ఎక్కడ పడిపోతున్నావో సరి చేసుకోవాలి, ఎక్కడ జారిపోతున్నామో సరి చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన చెప్తూ ఉన్నాడు అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే నేను నీ ఎద్దకు వచ్చి ఏం చేస్తాను, ఈ దీప స్తంభమును ఏం చేస్తాడంటండి, భయంకరమైన మాట. నేను అడిగిందల్లా దేవుడు నాకు ఇస్తున్నాడండి, ఇస్తాడు ఆయన. కానీ ఆయన కోపం తెప్పిస్తే మాత్రము, కాబట్టి దేవుని ప్రేమించుకోకుండా దుష్టత్వాన్ని ప్రేమించి దేవుడు నాకు అన్ని చేస్తున్నాడండి, నా సంగతి ఆయన తెలుసు అంటే ఆయన సంగతి, కానీ నీ సంగతి అంతా ఆయన తెలుసు. ఆయన తెలియకుండా ఇంకెవరో తెలిసింది, నా సంగతి ఆయన తెలియకుండా ఇంకెవరో తెలిసింది. ఆయన తెలుసు. కానీ దీపస్తంభమును తీసివేసే దినము, ఆ రోజులోనికి మనం వెళ్ళామా, అది వాత వేయబడిన మనస్సాక్షి. ఎంత విన్నా కూడా వాళ్ళకి ఏమున్నదంటే చలనం అనేది ఎంత అలాగే చెప్పుకుంటారు. ఆ మనస్తత్వం వచ్చింది అని అంటే నీ నుండి ఏమైపోయింది, దీపస్తంభము తీసివేయబడిందేమో జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది. వాళ్ళంతా చెప్తారులే, నేను ఇంతే చేస్తానులే అనుకున్నావా, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మని మళ్ళా తీసివేస్తాడేమో. ఆయనే చెప్తున్నాడు, నీకున్న దీపస్తంభం అంటే దీపస్తంభం మీద దీపం పెడతారు, కానీ దీపం పెట్టుకొని ఉంటారండి. దీపస్తంభం మీద ఏం పెడతారు, దీపం పెడతారు. ఆ దీపం అందరికీ వెలిగివ్వటానికి, దాన్ని తీసివేస్తానని చెప్తున్నాడు. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, నీకున్న ఆసక్తిని నువ్వు పోగొట్టుకుంటే, నీకున్న నడిపింపును పోగొట్టుకుంటే, నీకున్న పట్టుదలను పోగొట్టుకుంటే నువ్వేం పోగొట్టుకుంటావంటే దేవుని ప్రేమను పోగొట్టుకుంటావు, దేవుని వెలుగును పోగొట్టుకుంటావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. అప్పుడు ఏముంటుందంటే మొదటిన్న దయ్యం 7 దయ్యాలు బట్టి విమర్శించే స్వభావం వచ్చింది. విమర్శించే స్వభావము, లెక్కలేసే స్వభావము, పనికిరాని స్వభావము, ఎదుటి వారి వైపు చూసే స్వభావము. ఈ స్వభావాలన్నీ ఎప్పుడు వస్తాయి అంటే దేవుని ప్రేమను వదిలినప్పుడే వస్తాయి. దేవుని ప్రేమను వదలొద్దు సహోదరి. దేవుని ప్రేమను గట్టిగా పట్టుకో. దేవుని ఆలయమునకు వెళ్ళాలన్న ఆశను కలిగి ఉండు. దేవుడు నిన్నేం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నిన్నేం చేస్తాడంటే దీవెనకరంగా మారుస్తాడు. నీ దీపస్తంభం మీద ఉన్న దీపాన్ని ఏం చేస్తాడంటే వెలుగుతూ ఉండదు. హల్లెలూయా. అటు వెలుగు నువ్వు పొందుకోవాలి అంటే
మొదట నీళ్ళు ఉన్న దుష్టత్వం, అలా ఉన్న దుష్టత్వాన్ని తీసేస్తాను. దేవుని ఆలయముగా ఉన్న మన హృదయాన్ని, రాత్రి దేవుని మందిరముగా ఉన్న అయ్యండి బాయముగా కనబడుతున్న ఈ మందిరములో ఉన్న ప్రతి చెడుని తీసేసి దేవునికి విధేయులంగా ఉంటూ మనము జీవించినట్లయితే దేవుడు వాటి కృపని, దేవుడు అంటే ఆశీర్వాదాలని దేవుడు మనకి ఇస్తాడు. ఈ మాటలు మన వెనుకల్లో దీవించబడును కాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగముని వెనుదీతువా వెనుదీతువా. దరయాందు ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దరయాందు ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియగా సుపరకీయ వినుదీతు. పరలోకుడు నీకియగా మరి యేసు పరకీయ వినుదీతువా. ప్రభు యేసుదే, నీ దశమా భాగమునివా హల్లెలూయా. దేవుని యొక్క మరి సన్నిధిలో ఉన్న మనం బుధవారం శనివారము ప్రార్థన మరి జరుగుతూ ఉన్నాయి. 7 గంటలకి బుధవారము శుక్రవారం జరుగుతుంది. 8:30కి అయిపోతుంది. 6 నుండి 9 ప్రార్థన అయిపోతుంది. విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్ని జ్ఞాపకం చేసుకో దేవుని సన్నిధిలో 1 నుండి 5 వరకు ఇంటి దగ్గర వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఇంటి దగ్గర లేవండి మేము సాయంత్రం కలవచ్చు, మేము పగలు సాయంత్రం కలుస్తున్నామండి అని అంటారు. నీకే ఆశీర్వాదం. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం దొరకని సమయం కూడా నీకు రావచ్చు. కాబట్టి ప్రియా సహోదరి నేను ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను, ఈ యొద్దన్న దీపస్తంభాన్ని మీరు తొలగించుకోవద్దు. దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉండండి, నడిపించబడుతూ ఉండండి. తెలుసు, నాకు తెలుసు కదండి. కాబట్టి అప్ప చెప్పవలసిన వారై సాకులు చెప్పేవారు ఇంకా వద్దు. దేవుని సన్నిధిలో కొనసాగే వారిగా ఉంటారు. రేపు మా ఇంట్లో దేవుని యొక్క వాక్యము తెలియగా మన యొక్క ప్రేమను మనము కోల్పోయినటువంటి వారిగా అందుకు ఉన్నటువంటి విశ్వాసమును ఒకవేళ మొదట ఆయన ఆశ్రయించేటువంటి ఆ విధానంలో మనము స్థానం అనేది దేవునికి మనము లేని వర్గాల్లో ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో మనం చూడలేము అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. స్వార్థలో మనం విన్నాము, వారు దేవుని సన్నిధిని వ్యాపారపు వారు చేస్తున్నారు. అంటే వారు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేదు. వారికి దేవుడు అటువంటి విషయాన్ని ఎప్పుడైతే దేవుడు మనం అనుభవించ మొదటి ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికమైన ఫలాలు మనం పొందుకొని మనం కొనసాగుతామని దేవుడు తెలియజేస్తుంది.
మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 2020వ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో ఈ చివరి పునరుద్ధాన దినమందు నీ సన్నిధానంలో చేరి పాటల ద్వారా నీ నామను స్తుతించడానికి, నీ నామం కీర్తించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కీర్తన భాగంలో బరాహ కుమారులు దైవ సన్నిధానంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు ఎలా వంటియో నీ యొక్క చెట్టు ద్వారా కలిగేటువంటి మేలు అందరి బట్టి వందనాలు చెల్లిస్తాం. అదే రీతిగా నేను మళ్ళా ఆరాధనతో, సత్యంతో, యథార్థం నిన్ను ఆరాధించాలని లేఖను తెలియజేసే రీతిగా అటు ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశం చెల్లిస్తున్నాం. అయ్యా వల్ల వాక్య పట్టణములను అయ్యా నేను చదవడానికి అయ్యా చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగముల నుండి ఆశ్రమి సర్వపక్షం నిలబెట్టుకొని నాయన మనుషులు మేము దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారు ఎన్నామో అన్నటువంటి విషయాన్ని వాక్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకని కొంచెం ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ సన్నిధిని నేను మీకు గుర్తించి మీరు ఏన్నారు అనుసరించేటువంటి ఆజ్ఞలను అనుసరించేటువంటి వారిగా నీ చిత్తమును జరిగించబెట్టుకోవటానికి నీకు దయచేయని ప్రార్థన చేస్తున్నాం. ప్రకటన గ్రంథంలో మీరు తెలియజేసే రీతిగానైనా నిజంగా అనేక మార్లు మీ ఆశీర్వాదాలను మీ దీవి మేము పొందుకోలేకపోతున్నాం. మా ప్రతిఫలం మేము చూడబడగల కారణము, ఓటమికి గల కారణము ఉండవలసినటువంటి ప్రేమను మేము కోల్పోయినటువంటి బట్టి అని మేము గుర్తిరిగి నీ రక్తంతో మీ ప్రియకుమారుని యేసు క్రీస్తు రక్తం చేత మీరు మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఆ మొదట ప్రేమను నీ బిడ్డలైన నీ సంఘముగా మా అందరికీ మీరు అనుగ్రహించండి ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమందితపడే నీ మాటలు నేను కట్టి ఫలం ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన నిశ్చితమైతే మరొక మాసంలో మేమందరం పాల్గొనడానికి ఉపయోగించి ప్రత్యేక ప్రార్థనలు అలాగే జరుగుతున్నటువంటి క్రమాలు అవి అన్నింటిలో మీరు తోడేయండి. బలహీనలో మీరు బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆయన మీ బిడ్డలు ఆయన మీ బిడ్డల పట్ల మీ పక్షముగా మీ కార్యములు మీరు జరిగించండి ప్రార్థన చేస్తున్నాం. మాకది మాకదు మీకే సర్వ మహిమ ప్రభావములు మీ గర్వాన్ని కార్యాలు మీరు జరిగించండి. చీకటి శక్తులను, అధకార శక్తులను, అధరాత్మలను నజరేయుడైన యేసు నామమున లయపరచండి, దూరపరచండి ప్రార్థన చేస్తున్నాం. మీ వెలుగులోని ప్రసన్నతను మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఈ సంఘాల్లోకి వచ్చి నీ నామను స్తుతించి నీ నామను కనపరిచే వల్ల తిరిగి వారి గృహాలలోనికి వారి కార్యకలాపాలలో బిడ్డలు అడుగుపెట్టబడగా మీ తోడుపాటు, మీ సహాయం, మీ సన్నిధిని బిడ్డలకు మీరు అనుగ్రహించి మీరే మీ బిడ్డల పక్షంగా మీ కార్యములు జరిగించి మీ నామ హెచ్చింపజేసుకోమని మీరే మహిమ పొందుకున్నాం. మా ప్రియనాథుడు రక్షకుడైన యేసు క్రీస్తును ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ రాజ్యమోత్సవం ఈ చిత్త పరలోకమందు నెరవేరినట్లు భూమి జరుగునుగాక. మందిన ఆహారం నేడు మాకు దయచేయండి. వాళ్ళ అపరాధములు వారిని క్షమించినట్లు మా అపరాధాలను క్షమించండి. మనుషుల దగ్గరగా విడుదలచండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దయయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసము చేరు మనకును సర్వలోక పరిశుద్ధులకును ఇప్పుడు ఐరుచు పర్యంతము సదా తోడు నటించునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుభాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక.